హలో! నమస్తే అండి. ఇవాళ మీకు దోసకాయ మటన్ కూర చూపిస్తానండి. ఇది చాలా టేస్ట్‌గా ఉంటది కూర అండ్ చాలా సింపుల్‌గా అయిపోతది. ముందుకొచ్చేసి మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు దీనికొచ్చేసి నేను కొబ్బరి, అల్లము, వెల్లుల్లి ఈ మసాలా నేను ఒక హాఫ్ కేజీ మటన్‌కి రెడీ చేసుకున్నానండి మసాలా పేస్ట్. అండ్ లాస్ట్‌లో గసగసాలు. గసగసాలు మట్టి కంపల్సరీగా వేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మెత్తగా చేసుకోవాలి పేస్ట్. ఇప్పుడు మనం మ్యారినేట్ రెడీ చేసుకుందాం. నేను ఇప్పుడు హాఫ్ కేజీ మటన్‌లో పావు కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. అండ్ ఈ మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను. మసాలా పేస్ట్ మటుకు బాగా మెత్తగా వేసుకోవాలండి. ఎందుకంటే మనకి గసగసాలు ఉండటం వల్ల తొందరగా నలగదు. అది చూసుకొని బాగా ఫైన్ చేసుకోండి పేస్ట్ అంతా మెత్తంగా. అండ్ సాల్ట్ ఇది వేసేసి బాగా కలిపేసుకోవాలి మటన్ అంతా. మటన్ నాకు ఇది సాఫ్ట్‌గానే ఉంది కాబట్టి నేను ఒక 3 విజిల్ ఇప్పిస్తానండి మీడియం ఫ్లేమ్ మీద. మీకు గనక మటన్ హార్డ్‌గా అనిపిస్తే ఒక 5, 6 విజిల్ ఇప్పియండి మీడియం ఫ్లేమ్ మీద. ఒక 90% కుక్ అవ్వాలండి కుక్కర్‌లో. మిగతా 10% అనేది మనం కర్రీలో కుక్ చేసుకోవాలి. ఈ మటన్ కూర నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. చాలా బాగా చేస్తారండి మా అమ్మమ్మ కర్రీ. ఇప్పుడు విజిల్ వచ్చేసింది కదా! ఇది పక్కన పెట్టేసుకుందాం. నేను ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు పావు కప్ ఆయిల్ వేసుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్, పెద్ద ఆనియన్ సరిపోతుందండి. చిన్నవి అయితే 2. నేను మొత్తం ఈ కూర మొత్తానికి వచ్చేసి ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్నానండి. మటన్‌లో పావు కప్ ఆయిల్ అండ్ కర్రీలో పావు కప్ ఆయిల్. ఇప్పుడు టమాటా అండ్ దోసకాయ వేసుకుందాం. చిన్న టమాటా, చిన్న దోసకాయ, పచ్చిమిరకాయలు. దోసకాయ మట్టుకి పులుపు ఉండేటట్టు చూసుకోవాలండి. అప్పుడే మనకి కూర బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇదంతా కలిపేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ప్లీజ్ అండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉడికింది కదా లైట్గా. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను ఇది మటన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను పసుపు, కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం మట్టుకి మీరు పచ్చిమిరపకాయలు మంటను బట్టి యాడ్ చేసుకోండి ఎంత వేసుకోవాలో. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అది నేను షూట్ చేయటం మర్చిపోయాను. ఇవన్నీ మీరు మూత పెట్టేటప్పుడు ముందే అన్నీ చెక్ చేసుకోండి ఉప్పు, కారం అనేది. తర్వాత మూత పెట్టేసి 20 మినిట్స్ దాకా మూత తీయకూడదు. అందుకని ముందే చూసుకోండి అన్నీ. చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందండి మటన్. అసలు కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు నేను. ఇది చాలా బాగుంటుందండి కూర. ఈసారి సండే తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్‌లో కొత్తిమీర. అంతేనండి.